తోడ్పడలుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవస్తుని తృప్తీకరించింది. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసి నీవు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామములకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుతున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. Thank you.
శ్రద్ధించుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు పాత్రులను అద్భుతమైన ఉద్దానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరణ వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. వారి మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి యుండునట్లుగా దయ చూపు. వారు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత అసిస్తిపుర ఫ్రాన్సిస్ వారు, పునీత క్లారమ్మ గారు, పునీత అంతోని వారితోను సకల పునీతులతోను మమ్ము మోక్ష భాగ్యములకు వారసును చేయి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను మీ సేవకుడను మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా భాగ్య తండ్రి గారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందులో ప్రేమ ఎందులో దృఢపరచుడు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. చుట్టుపక్కల గ్రామముల నుండి హృదయములో ఎంతో కృతజ్ఞతా భావముతో మీకు వందనాలు చెప్పాలని, కుటుంబంలో బాధలు మీకు చెప్పుకోవాలని వచ్చిన ఈ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో శాంతి
సమాధానము, ప్రేమ, సఖ్యత, పాలు తేనె పొంగి ప్రవహించాలని ప్రత్యేకంగా దివ్య బాలయేసు ఆశీస్సుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, నలుదశలో చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందం పొందుదముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. అందరము కలిసి ఏక స్వరముతో ఆ త్రియేక దేవుణ్ణి మనసారా స్తుతించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నీతివంతమైనది. కానీ మనలో ఉగ్రమైన నీతివంతులు ఉన్నాము. మనలో మన మధ్య పోలికలు ఉండవచ్చు. నీకంటే నేను బెటరైన, నీ అంత దరిద్రుడు నేను కాదు, లేదా ఇంకో విధంగా మనం పోల్చుకోవచ్చు. కానీ దేవుడు ముందు నిలబడితే మనలో ఒక్కడైనా నీతివంతుడు ఉన్నాడా? లేదు. అందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో పాపం చేస్తున్న వారిని. కానీ ఇంకా మనం జీవ గ్రంథంలో ఉన్నామంటే దేవుని యొక్క దయ. మనలో మార్పు వస్తుంది, మారకపోదు, ఇంకొక రోజైనా మారుతుంది అని మన యొక్క సజీవ దినాలు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. మరి ఈ సమయం చాలా పవిత్రమైనది, నిజమైనటువంటి సమయం. మనందరం కూడా పరలోక ప్రార్థన ద్వారా ఆ తండ్రిని అడుగుతాం, ప్రభువా నేను నీతిమంతుడిని కాదు, నేను చెయ్యి ఎత్తలేను, నా హృదయం ఎలా ఉందో నీకు నాకు తెలుసు. ఈ లోకము దృష్టిలో నేను మొక్కవచ్చు, కానీ నీ యొక్క సన్నిధిలో నేను అబద్ధం ఆడలేను. నా యొక్క జీవితము, నా ప్రవర్తన, నా యొక్క ఆలోచనలు ఇదిగో ఈ పాపాలతోటి మాలిన్యపు ఆలోచనలతో నిండి ఉన్నాయి. ప్రభువా మొక్కలైపోయి మురికి పట్టిన మలినమైన నా హృదయాన్ని దావీదు మహారాజు వలె ఇదిగో మీకు అర్పిస్తూ ఉన్నాను. దావీదు మహారాజు ఏమని ప్రార్థించాడు? ఇదిగో ఈ విరిగిపోయిన గాయంతో మలినమైన ఈ హృదయాన్ని తీసుకొని, ఈ బండరాయి లాంటి హృదయాన్ని తీసుకొని నాకు మరొక నూతన హృదయాన్ని ప్రసాదించడానికి అని ప్రార్థించాడు. మనం కూడా మనం హృదయాలను మార్చుకోవాలి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించుడు వారు.
ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు రక్త మాంసముల మన ఆత్మ శరీరములను కాపాడును గాక.